జాన్కంపేట్ గ్రామంలో యూరియా కొరత సమస్య తీవ్ర రూపం దాల్చింది. నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండల పరిధిలో ఉన్న ఈ గ్రామంలో రైతులు వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు భారీగా చేరుకుని నిరసన చేపట్టారు. సరైన సమయంలో యూరియా అందకపోవడం వల్ల పంటలు నష్టపోతున్నామని, దిగుబడులు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కొరకు ఎరువుల గిడ్డంగికి తాళం వేసి తమ నిరసనను వ్యక్తపరిచారు. రైతుల ఆందోళన ప్రకారం ప్రస్తుతం యూరియా కేటాయింపు విధానం స్థానిక రైతులకు అనుకూలంగా లేదని ఆరోపిస్తూ గ్రామ అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా ఇతర ప్రాంతాల రైతులకు అధిక కేటాయింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముందుగా జాన్కంపేట గ్రామ రైతుల అవసరాలను గుర్తించి యూరియా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తూ పంటల కీలక దశలో ఎరువుల కొరత తీవ్ర నష్టానికి దారితీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ బుకింగ్ విధానం కూడా సమస్యగా మారిందని రైతులు తెలిపారు. చాలా మందికి డిజిటల్ విధానంపై అవగాహన లేకపోవడంతో సమయానికి యూరియా పొందలేకపోతున్నారని చెప్పారు. గతంలో ఉన్న ప్రత్యక్ష పంపిణీ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సిద్ది రామేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. అవసరమైన యూరియా సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సరఫరా ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. అధికారుల హామీతో రైతులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. జాన్కంపేట్ గ్రామంలో చిన్నకారు రైతులు మాకు ల్యాండ్ అనేది తక్కువ ఉంది, 800 ఎకరాలు ఉంటుంది. పక్కబండి పోచారం అటాచ్మెంట్ చేసారు కాబట్టి వాళ్ళకి మాకంటే 1600 ఎకరాలకు ఊరియా కానీ వడ్లు కానీ మేము ఇక్కడ నమ్ముతాం. జాన్కంపేట సొసైటీకి వడ్లు ఇస్తాము, ఊరియా కూడా పత్తి పట్లేదు ఇక్కడ తీసుకుంటాం. ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ చేయడం వల్ల మామూలు ప్రజలకు సిస్టమ్ చిన్న ఫోన్ల వాళ్ళకు ఆన్లైన్ సిస్టమ్ తెలియదు. ఇది చాలా ఘోరము. ప్రభుత్వం ఇది తీర్చేసే సిస్టమ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణలో ఉంది, వేరే స్టేట్లో లేదు. ఓన్లీ తెలంగాణలో ఈ సిస్టమ్ అమలు చేసిన. ఎందుకంటే వాళ్ళు రైతు బంధు చేయబడతా అని చెప్పేసి ఆలోచనతో మాకు రైతులకు మండల రైతులకు కానీ డిస్ట్రిక్ట్ రైతులకు కానీ మాకు తాకలాడే విధంగా మాకు చాలా ఘోరంగా మా అడ్లు మా పొలాలు పుట్ట దశలు వచ్చాయి. ఇప్పుడు మేము మందు మాకు లేదంటే ఏ రకమైన సిస్టమ్ ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు. అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఆయన డ్యూటీ అయింది. జాన్కంపేట ఎవరికి ఎంత పట్టు ఉన్నది, ఎవరు పంట పండిస్తుండు అక్కడ పోయి చూసి ఈయనకి ఇంత ఊరి అని చెప్పేసి ఇవ్వాలా. అలా కాదు, ఆయన పోయి రైతు బంధులో కూర్చోడు, రైతు మార్కెట్లో కూర్చుంటాడు, ఏ మండల్లో కూర్చుంటాడు. ట్రాక్టర్లు బయట ఊర్లకు బ్లాక్ మార్కెట్లో పోతుంది. ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు. చిన్నకారు రైతులకు జాన్కంపేటలో ఈ చిన్నకారు రైతులకు ఖచ్చితంగా ఊరి వేయాలని చెప్పేసి మేము కోరుచున్నాము. లేని విధంగా అయితే మేము ఉగుండే సమస్య లేదు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలబడే లేవు. మేము ఉగుండే సమస్య లేదు. రేపు ఇదే విధంగా వేరే ఊరికి ఇస్తే ధర్నా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇవాళ కూడా జాన్కంపేట చేయకపోతే సొసైటీ బంద్ చేస్తామని సొసైటీ లోపల మందు గోదాముకు తాళం వేసాం. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఎంబడిని ఆలోచించి ఏ సొసైటీకి వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుచున్నాం. ఈరోజు ఇక్కడ యూరియా బస్తాల కోసము ఆన్లైన్లో బుక్ చేసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ మా జాన్కంపేట్ గ్రామ రైతులే కాకుండా సొసైటీకి పక్కన వేరే విలేజ్ వాళ్ళు కూడా ఆల్రెడీ బుక్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మా జాన్కంపేట్ గ్రామ రైతులకే ఇక్కడ యూరియా సరిపోక ఇవల్ల ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. మాకు చాలా పుట్ట మీద ఉన్న పొలాలకు కూడా యూరియా అందక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ యూరియా తగ్గించడానికి గవర్నమెంట్ ఏదైతే పాలసీ తీసుకొచ్చిందో ఇది రైతులకు చాలా ఇబ్బందిగా నెలకొంది. ఎందుకంటే ఈ పొట్ట మీద ఉన్నప్పుడు మాకు యూరియా ఇవ్వలేకపోవడం, ఇక్కడ సరైన స్టాకు పెట్టలేకపోవడం మాకు ఇబ్బందిగా మారింది. తద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులకు మాకే తాగులాటలాగా మారింది. కాబట్టి ఈ విధానం ఏదైనా ఉంటే మార్పు చేసి తగిన విధంగా యూరియా అందే విధంగా రైతులకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాము. ఈ యూరియా జాన్కంపేటలో 225 బస్తాల యూరియా రావడం జరిగింది. అయితే రైతులు గాను 225 బస్తాలకు గాను మన యూరియా యాప్ బుకింగ్ ద్వారా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. కానీ కొంతమంది రైతులకు బుకింగ్ ద్వారా దొరకలేదు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆఫ్లైన్లో ఇవ్వండి అంటున్నారు. మిగతా గ్రామాల వారికి ఇంకా కొంతమంది రైతులు ఏమంటున్నారంటే మిగతా గ్రామాల వారు బుక్ చేసుకున్నారు, వారికి ఇవ్వకుండా మా గ్రామాల వారికి ఇవ్వమని అంటున్నారు. కాబట్టి మేము రైతుల్ని సంజాయిస్తున్నాము. ఈరోజు ఇంకా ఇండెంట్ పెడుతున్నాము. ఇంకా 450 బస్తాలకి ఇండెంట్ పెడుతున్నాము. యూరియాకి ఏం కొరత లేదు, యూరియా వచ్చేది వస్తున్నది. నిన్న కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేకపోయినా జాన్కంపేట నాటు అనేది లేట్ ఉంటాయని చెప్పేసి జాన్కంపేట సొసైటీకి పర్టికులర్గా నిన్న పెట్టడం జరిగింది. దీనిలో భాగంగానే 225 బస్తాలు వచ్చింది చేసుకున్నారు. ఫస్ట్ గ్రామాల
జానకంపేట వారికే ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తున్నారు. ఫస్ట్ జానకంపేట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము, తర్వాతనే మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు మళ్ళీ ఇంకా 450 బస్తాలకి ఇంకా ఇండెంట్ పెట్టడం జరుగుతుంది. అది ఎన్ని రోజుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజులలో వస్తుంది? 1-2 రోజుల్లో వస్తుంది. ఇంతకుముందు 10 రోజులు వారం రోజులు పడుతుందని చెప్పారట. లేదు, అది నిన్న వచ్చింది కదా. ఇంతకుముందు వారం రోజులు పట్టింది, అది నిన్న వచ్చేసింది కదా. అంటే ఇప్పుడు మిగతా యూరియా రావడానికి కూడా సమయం పడుతుంది అనిపించి చెప్తున్నారు. నిజమేనా? లేదు, ఈరోజు వ్యాగన్ వచ్చింది కదా, కంటిన్యూ వ్యాగన్ స్టార్ట్ అయింది. ఇన్ని రోజుల వరకు వ్యాగన్ గ్యాప్ ఉండే కాబట్టి రాలేదు. నిన్న రాగానే నిన్న వచ్చేసింది. నిన్న 225 బస్తాలు వచ్చేసినాయి నిన్న జానకంపేటకు. అది ఇంకా పంపిణీ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ అయిపోయేలోపు ఇంకా మేము పెడుతున్నాం ఇప్పుడు